డిసెంబర్ 13, 2001 ఈ రోజు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని రోజు. న్యూఢిల్లీ, దేశ గుండె, భారత పార్లమెంట్. ఇక్కడ జరిగిందేంటి అనేది ఒక న్యూస్ కాదు, ఒక హెచ్చరిక, ఒక రక్తపాత అధ్యాయం. ఈ కథ ఉగ్రవాదం ఎలా ప్రజాస్వామ్యాన్ని టార్గెట్ చేసింది అనేది చెబుతుంది. 2001 భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయిలో ఉన్నాయి. కశ్మీర్లో చొరబాట్లు, సరిహద్దుల్లో కాల్పులు, ఉగ్రవాద సంస్థల కదలికలు, లష్కరే-తోయిబా, జైషే-మహమ్మద్ ఈ పేర్లు అప్పటికే భారత భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. వాళ్ల లక్ష్యం ఒక్కటే: భారత ప్రజాస్వామ్యానికి హృదయమైన పార్లమెంట్. మధ్యాహ్నం 11:40 ఒక వైట్ అంబాసిడర్ కారు పార్లమెంట్ గేటు వైపు వస్తుంది. కారుపై వీఐపీ స్టిక్కర్లు, హోం మినిస్ట్రీ గుర్తులు. భద్రతా సిబ్బంది సాధారణ తనిఖీగా భావించారు. కాని అదే క్షణం ఆ కారు గేటును ఢీకొట్టింది. తలుపులు తెరుచుకున్నాయి. మరణం తుపాకులతో దిగింది. AK-47ల శబ్దం, గ్రనేడ్ల పేలుళ్ళు. పార్లమెంటు ప్రాంగణం యుద్ధభూమిగా మారింది. ఉగ్రవాదులు లోపలికి దూసుకెళ్లాలని ప్రయత్నించారు. లోపల ఎంపీలు ఇంకా ఉన్నారు. ఒక్క ఉగ్రవాది లోపల అడుగుపెడితే దేశ చరిత్రే మారిపోయేది. అక్కడే భద్రతా సిబ్బంది గోడలా నిలబడ్డారు. సిఆర్పిఎఫ్, ఢిల్లీ పోలీస్, పార్లమెంటు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి తగ్గలేదు. తుపాకీ ముందు తమ ఛాతిని పెట్టారు. ఈ పోరాటంలో 9 మంది భద్రతా సిబ్బంది దేశం కోసం ప్రాణాలిచ్చారు. వాళ్ల త్యాగమే భారత పార్లమెంట్ను రక్షించింది. చివరకు 5 ఉగ్రవాదులు హతమయ్యారు. దాడి తరువాత దేశమంతా ఉలిక్కిపడింది. దర్యాప్తు మొదలైంది. ఫోన్ కాల్స్, నకిలీ ఐడీలు, లోకల్ సపోర్ట్. ఒక పేరు మళ్లీ బయటపడింది: అఫ్జల్ గురు. సుదీర్ఘ న్యాయపోరాటం తరువాత ఈ దాడి పూర్తిగా ఉగ్రవాద కుట్రేనని నిరూపితమైంది. ఈ దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూశాయి. ఉగ్రవాదంపై భారత్ వైఖరి మరింత కఠినమైంది. భారత పార్లమెంటు దాడి ఒక దాడి కాదు, అది ప్రజాస్వామ్యంపై చేసిన యుద్ధం. కాని తుపాకులు గెలవలేదు, భయం గెలవలేదు. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరులే గెలిచారు. వాళ్ల త్యాగమే ఈ దేశానికి నిజమైన శక్తి. జై హింద్. ఈ కథను మీరు చివరి వరకు చూశారంటే అది ఆ వీరులకు ఇచ్చిన నిశ్శబ్ద నివాళి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం మరో నిజమైన కథతో.